హలో నమస్తే అండి. వెల్కమ్ టు మై లైఫ్ స్టోరీ ఛానల్. నేను ఛానల్ స్టార్ట్ చేశాను. 5 మంత్స్ అయింది, 5 మంత్స్ అయింది. నేను హిందీలో మాట్లాడతా. నేను చదివింది తెలుగు మీడియం, 5th క్లాసే చదివిన. ఇప్పుడు 1975 76, అప్పుడు 76 కూడా కాదు, అంతకుముందు ఎప్పుడు 5th క్లాసే చదివిన. తెలుగు మీడియం. తెలుగు మాట్లాడటం వస్తుంది. తెలుగులో మాట్లాడే ఒక వ్లాగ్ చేద్దామని చేస్తున్నా. నేను ఈరోజు షిమ్లా మిర్చి అండ్ టమాటా కర్రీ చేస్తున్నా, మీకు చూపిద్దామని. చలో స్టార్ట్ చేద్దాం. చేశాను. ఇప్పుడు కర్రీ చేస్తా. దీంట్లో షిమ్లా మిర్చి, 1/2 కిలో షిమ్లా మిర్చి, షిమ్లా మిర్చి, ఒక ఉల్లిగడ్డ పెద్దది, 4-5 టమాటాస్ చిన్నవి, చిన్నగా ఉన్నాయి సైజు. ఇప్పుడు చిన్నగా వస్తున్నాయి ఎందుకు కానీ 60 రూపీస్ కేజీ. ఇప్పుడు ఈ బాండి వేడైన తర్వాత దాంట్లో నూనె పోస్తా. ఇప్పుడు వేడైపోయింది, దీంట్లో నూనె పోస్తున్నా. ఏ కర్రీకైనా నూనె కొంచెం ఎక్కువ పోస్తే టేస్ట్ బాగుంటుంది కదా, అందుకే కొంచెం ఎక్కువ పోస్తున్నా. ఇప్పుడు నూనె వేడైంది, దీంట్లో ఉల్లిగడ్డలు వేస్తున్నా. ఈ కూర మంచిగా ఉంటుంది టేస్ట్. మసాలా వేసి చేస్తాం కానీ ఇట్లా టమాటో వేసి కూడా చేస్తారు. నేను ఇంతకుముందు కూడా చేసిన, బాగుంది కర్రీ, అందుకే మళ్ళీ చేస్తున్నా. హిందీలో చాలా వ్లాగ్స్ చేసిన. తెలుగులో చేస్తే ఎట్లుంటుందో, ఏమంటారు, డెమో ఎట్లుంటుందో చూద్దామని తెలుగులో చేస్తున్నా. నాకు 2 అమ్మాయిలు, మ్యారేజ్ అయిపోయింది, 2ది కూడా. వాళ్ళకి పిల్లలు కూడా ఉన్నారు. నేను సింగిల్ మదర్ని. ఇది బ్రౌన్ అయిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. దీన్ని బ్రౌన్ అయిన తర్వాత చూపిస్తా. కొంచెం తెలుగులో మాట్లాడడం కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది, ఏమనుకోకండి, సారీ. ఇప్పుడు ఉల్లిగడ్డలు బ్రౌన్ కలర్కి వస్తున్నాయి. నేను February 18 19 ఏమో స్టార్ట్ చేసిన ఛానల్. హిందీలో ఉన్నాయి వ్లాగ్స్ మొత్తం, కుకింగ్ ఛానల్ అండ్ వ్లాగ్స్ అన్నీ తీస్తా. నా వీడియోస్ మొత్తం చూడండి ప్లీజ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ నాకు కంపల్సరీ అవసరం ఉంది. నేను సింగిల్ మదర్ని. మా పిల్లల మ్యారేజ్ అయిపోయింది, సింగిల్గా ఉంటాను నేను. మా హస్బెండ్, మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే వెళ్ళిపోయారు. అంటే డైవోర్స్ చేయలేదు, ఏం లేదు, కానీ కొంచెం మెంటల్లీ బాగలేదు ఆయనకి, అందుకని. ఇప్పుడు పసుపు వేసిన, అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత పసుపు, తర్వాత మిర్చి, షిమ్లా మిర్చి, కానీ దాంట్లో ఎక్కువ కారం ఉండదు కదా, కొంచెం వేసుకుందాం. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత షిమ్లా మిర్చి వేస్తా. ముందు టమాటోస్ వేస్తా, అవి కొంచెం ఉడికిన తర్వాత షిమ్లా మిర్చి వేస్తా. ఇప్పుడు టమాటోస్ వేస్తున్నా. హిందీలో మాట్లాడతా ఎక్కువ, అంటే మేము ముస్లిమ్స్ను. హిందీ మంచిగా వస్తుంది. తెలుగులో మాట్లాడాలంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నా, ఏమనుకోకండి ప్లీజ్. తెలుగు వస్తుంది కానీ చదవటం వేరు, మాట్లాడటం వేరు. ఇప్పుడు కొంచెం ఉప్పు వేద్దాం. దీంట్లో ఉప్పు వేస్తే టొమాటోస్ మంచిగా ఉడుకుతాయి మెత్తగా.
తొందరగా ఉడికిపోతాయి. కూరకు సరిపడా ఉప్పు వేసేద్దాం. తొందరగా మగ్గుతాయి టమాటాలు. ఇప్పుడు దీనికి మూత పెట్టేసిన తొందరగా ఉడికిపోతాయి టమాటాస్. అవి ఉడికిన తర్వాత షిమ్లా మిర్చి వేసేటప్పుడు మళ్ళీ చూపిస్తా. ఇది పోపుల డబ్బా, ప్లాస్టిక్ది. దీన్ని తెలుగులో పోపుల డబ్బా అంటారు కదా, ప్లాస్టిక్ది ఇది. ఇవి టొమాటోస్ ఉడికిన తర్వాత మళ్ళీ చూపిస్తా. ఇప్పుడు టమాటాలు మగ్గినాయి. కొంచెం దీన్ని ఇట్లా క్రష్ చేద్దాం, మెత్తగా అయిపోతాయి. షిమ్లా మిర్చి వేసిన తర్వాత టమాటాలు వేస్తే ఏమవుతుంది, ఇట్లా అనలేము, మనం క్రష్ చేయలేము. అందుకని ముందు టమాటాలు వేసిన, టమాటాలు ఉడికిన తర్వాత ఇవి వేస్తా, షిమ్లా మిర్చి వేస్తా. ఇవి కొంచెం మగ్గి మెత్తబడ్డ తర్వాత షిమ్లా మిర్చి వేస్తే మంచిగా ఉంటుంది. వాటర్ పోయాల్సిన అవసరం ఉండదు, దీంట్లోనే ఉడికిపోతుంది. కూర బాగుంటుంది, షిమ్లా మిర్చి అండ్ టమాటాస్ కూర. ఇట్లా క్రష్ చేస్తే టమాటాలు ఈ పీసెస్ కనిపించవు, ముక్కలు కనిపించదు. ఇవి ముక్కలు ఉంటే ఏరేస్తాం కదా, అందుకని ముక్కలు కనిపించకుండా క్రష్ చేస్తున్నా, ఇట్లా కొట్టేస్తున్నా అన్నమాట. మనం ఇట్లా అన్నామంటూ స్పూన్స్తో ఇట్లా అంటే మొత్తం ఉడికిపోతుంది. ఇప్పుడు ఇది ధనియాలు, కొంచెం జీలకర్ర, ఇంకా కొబ్బరి, నువ్వులు మొత్తం కలిపి పౌడర్ చేసి ఫ్రిడ్జ్లో పెడతా. ఇప్పుడు ఇది కొంచెం వేద్దాం, దీంట్లో టేస్ట్ బాగుంటుంది. నువ్వులు ఇట్లా చేసుకొని ఉంచుకొని రోజు నువ్వుల పొడి తింటే ఒంటికి మంచిది. ప్రతి కూరలో కూడా నువ్వుల పొడి వేసుకొని తినొచ్చు, బొక్కలు గట్టి పడతాయి. ఇప్పుడు షిమ్లా మిర్చి వేస్తున్నా, 1/2 kg షిమ్లా మిర్చి. ఇట్లనే సిమ్లో ఉడకబెట్టాలి వీటిని. హై ఫ్లేమ్ మీద పెడితే మాడిపోతుంది, సిమ్లో పెట్టాలి. ఉప్పు ముందేసినగా అదే సరిపోతుంది. దీన్ని మూత పెట్టి ఉడకబెడదాం. కొంచెంసేపు అయిన తర్వాత షిమ్లా మిర్చి మగ్గుతుంది. మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసి దింపేస్తే అయిపోతుంది. ఒక 5 minutes తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు ఈ కూర అయిపోయింది, ఉడికిపోయింది. దీంట్లో కొంచెం కొత్తిమీర వేద్దాం. ఆ మసాలా చేసిన కదా దాంట్లోనే మొత్తం ఉంటాయి, అంటే ధనియాలు, జీలకర్ర మొత్తం ఉంటాయి. మొత్తం వేసే చేసిన పౌడర్. నాకు చెట్లు పెట్టడం అంటే చాలా ఇష్టం. ఇది పని అయిపోయిన తర్వాత మన చెట్లు మొత్తం చూపిస్తాం మీకు. ఇప్పుడు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడేమో పిల్లల పని చేసేదాన్ని. ఇప్పుడు పిల్లలు పెద్దగా అయిపోయారు కాబట్టి, ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి ఎప్పుడు చెట్లల్లో ఏదో ఒక పని చేసుకుంటుంటా. వాటినే చిన్న పిల్లల్లాగా చూసుకుంటా, చెట్లను. పిల్లలు ఉన్నప్పుడు పిల్లలు, తర్వాత ఇప్పుడు చెట్లే నా పిల్లలు అన్నమాట ప్రస్తుతం. ఇప్పుడు ఇది అయిపోయింది కూర. షిమ్లా మిర్చి అండ్ టమాటో కర్రీ. టొమాటో అంటే మళ్ళీ ఇంగ్లీష్ అయిపోద్ది, టమాటా. ఇది కొంచెం సేపు ఉంటే ఇది మొత్తం అయిపోతుంది. అప్పటి వరకు మా చెట్లు చూసి వద్దాం పదండి. ఇది మనీ ప్లాంట్.
మొత్తం దీని మీదనే ఉండేది ఇటువరకు. ఇప్పుడు ఇట్లా లోపలికి ఇట్లా పెట్టాను అనమాట. ఈ రేకుల కింద ఇటు రావాలని చేసిన. లోపల ఉంటే బాగుంటుంది షో అని. ఇది వాషింగ్ మిషన్. ఇది కూలర్ తోటి పని అయిపోయింది కాబట్టి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నా. ఇదేమో మల్లె చెట్టు, తీగ మల్లె. దీనికి సన్నటి పూలు పూస్తాయి. ఇప్పుడిప్పుడే మొగ్గలు అవుతున్నాయి. ఇది నిమ్మ చెట్టు. నిమ్మ గింజలు వేస్తే మొలిచిన చెట్టు ఇంత పెద్దగా అయింది. కనీసం ఒక 4-5 సంవత్సరాలు అయింది గింజలు పోసి. ఇదేం చెట్టు తెలియదు దీని పేరు, కానీ పూలు బాగున్నాయని పెట్టిన. ఒకరింట్లో అడుక్కొచ్చి పెట్టిన. ఇదేమో హైబిస్కస్, ఎల్లో కలర్. ఆకులు పండు బారినాయి. ఇంకా ఇది నందివర్ధనం. ఇది మా చెల్లె తెచ్చిస్తే చెట్టు పెట్టిన. ఇదేమో అలోవెరా అయితే చాలా ఉంటుంది నా దగ్గర. నాకు చాలా ఇష్టం పూల చెట్లు అంటే. దీన్ని ఏమంటారో తెలియదు. పారిజాతం ఏమమ్మా తెలియదు పేరు. హిందీలో మాత్రం ఏమంటారు దీన్ని, సదాబహార్ అంటారు. దీనికి ఎల్లో కలర్ పూలు పూస్తాయి. ఇదంతా మా ప్లేస్. అటు సైడ్ మా అక్క వాళ్ళ ఇల్లు ఉంటుంది. మధ్యన ప్లేస్ ఉంటుంది. ఇవి మొత్తం చెట్లు. ఇది జామ చెట్టు పెద్దగా ఉంది. కాయలు కాస్తున్నాయి ఇప్పుడే, కానీ కోతులు మమ్మల్ని తిననియవు. మళ్ళీ ఇక్కడ అదే ఆ చెట్టు వైలెట్ కలర్. ఇది వైలెట్ కలర్ చామంతి. ఇప్పుడు ఆగస్టులో, సెప్టెంబర్, అక్టోబర్లో ఫుల్ పూలు పూస్తాయి దీనికి. ఇదేమో మందారం. ఇది ఆరెంజ్ కలర్ మందారం. ఆరెంజ్ కాదు, పెద్ద పువ్వు పూస్తుంది దీనికి. చాలా పెద్దగా ఉంటుంది పువ్వు. ఇవన్నీ చెట్లు పెట్టడం నాకు చాలా ఇష్టం. ఇవేమో ఎల్లిపాయలు తీసి చెట్లు పెట్టిన. మొత్తం చెట్లు అయినాయి. పాయలు తీసి పెట్టాలి, చెట్లు బాగా అవుతాయి. ఈ పిచ్చి చెట్లు అవి సేమ్ ఉన్నాయి కదా. ఇదేమో చిక్కుడు తీగ. ఇవి బంతి చెట్లు. బంతి పూలు కూడా ఇష్టం, పెట్టడం ఇష్టం షోకు. ఇది ఇంకో మందారం. ఇది మెరూన్ కలర్ మందారం. ఇది కొంచెం పింక్. ఇది వేరే మందారం. ఇది కూడా కొత్తగా పెట్టిన చెట్టు. ఈ కలర్ కూడా బాగుంది. రెడ్లోనే కొంచెం పింకిష్ ఉంది. ఇదేమో అంజీరా చెట్టు. పెద్దగా అయింది చెట్టు. అది ఏమంటారు, స్ట్రాబెర్రీ కాదు, చెర్రీ చెట్టు. ఇది గులాబీ చెట్టు. గులాబీ పూలు చలికాలం ఎక్కువ పూస్తాయి. ఇది కూడా మందారం చెట్టు. ఇది మామిడి చెట్టు. ఇది ఇంకా ఎల్లో మందారం. ఎల్లో కలర్ పువ్వు పూసింది చూడండి, బాగుంది పువ్వు. ఎల్లో కలర్ పూస్తే లోపల రెడ్ ఉంటుంది. ఇది ఇంకో జామ చెట్టు. ఇది మల్లె చెట్టు. ఇదేమో గోరాకు. చెట్లు చాలా ఉంటాయి నా దగ్గర. చెట్లు పెట్టడం చాలా ఇష్టం. ఇవన్నీ తీగలు. ఇది బీర చెట్టు. ఇది దోస చెట్టు. అది కాకర చెట్టు. అవతలేమో మళ్ళీ బీర చెట్టు. ఇవన్నీ కరివేపాకు చెట్లు. మొత్తం చెట్లే ఉంటాయి. ఇది ఇంకా పెద్దది గోరాకు చెట్టు. ఇది ఇంకో నిమ్మ చెట్టు. చాలా ఇష్టం నాకు చెట్లు పెట్టడం. అవతలేమో సపోటా చెట్టు.
దీనికి పందిరేసినాం, తీగలు బారుతాయని. పందిరి ఎక్కుతాయి కదా తీగలు, అందుకని. ఇది మొత్తం అవతల సైడ్ మా అక్క వాళ్ళ ఇల్లు ఉంటుంది. కనిపిస్తుందిగా మా అక్క వాళ్ళ ఇల్లు అది. ఇది మొత్తం మా అక్క వాళ్ళది, నాకు కొంచెమే ఉంటుంది ప్లేస్, ఇంతవరకే. ఇది మొత్తం ప్లేస్ ఉంటుంది, చెట్లు ఉంటాయి ఇంటి చుట్టూ కాదు, ఒక సైడ్ ఇంటి పక్కకు. ఇది నా రూమ్, ఇది నా ఇల్లు, ఇదంతా ప్లేస్. మళ్ళీ మా అక్క వాళ్ళ ఇల్లు. ఇవన్నీ వేప చెట్లు. ఇక్కడ ఒకటి ఉంది వేప చెట్టు, ఇక్కడ ఉంది, చాలా ఉంటాయి వేప చెట్లు మాత్రం. ఈ పిచ్చిగడ్డి మొత్తం మొలిసింది, అది రోజు తీయాలంటే చేత కాదు, అందుకే వదిలిపెట్టినాం. చలో మళ్ళీ ఇంట్లోకి పోదాం. ఇది సెంట్ మల్లె చెట్టు, సెంట్ మల్లె పువ్వు కూడా పూసింది ఒకటి. సెంట్ మల్లె అంటారు దీన్ని. ఇది మొత్తం చెట్టు, ఇప్పుడిప్పుడే పూస్తున్నాయి. మళ్ళీ ఇక్కడ అలోవెరా. లోపలికి వెళ్దాం. ఈ కూర అయిపోయింది, కొత్తిమీర వేసినగా ఇంతకుముందు. అయిపోయింది కూర, బంద్ చేస్తున్నా స్టవ్. ఉడికిపోయింది కూర. నా మాటలు నచ్చితే, నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. నా 2 రూములు, ఇదొక రూము, ఇది ముందల రూమ్, ఇదేమో వెనక రూమ్. 2 రూములు ఉన్నాయి. మళ్ళీ ఎప్పుడైనా మీరు చూసి, నా ఛానల్ చూసి నన్ను ఎంకరేజ్ చేస్తే నా హోమ్ టూర్ కూడా ఇస్తాను మీకు. మళ్ళీ కలుద్దాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.